హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మన కలెక్షన్ అయితే వచ్చేసింది. కలెక్షన్ అంటే నేను ఇది రీసెంట్గా తీసుకున్నది చెవి జుంకలు అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఒకసారి చూపిద్దామనేసి కలెక్షన్ అయితే ఓపెన్ చేస్తాను. వీడియో అయితే షేర్ చేసుకుందాం అనేసి. చూడండి, మన ఇవైతే కొన్నవే, చేయించినవి అయితే కాదు, గోల్డ్ అయితే కాదు. నిజంగా అమ్మవారి రూపం ఇక్కడ కూర్చొని మనం అయితే చూస్తున్నట్టే అనిపిస్తుంటుంది. చూడండి, ఒక చిన్న ఫ్లవర్ లో ఇది తామర పువ్వు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్ అనేది తామర కదండి. తామరకి స్వరూపమే మన లక్ష్మి అమ్మవారు, తనకి ఎంతో ఇష్టమైనది. చూడండి, మొత్తం అమ్మవారు అయితే కూర్చొని అక్కడ ప్రతిష్ఠ చేసినట్టే ఉంది రూపం అయితే. చూడండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అసలు కనిపించకుండా ఓన్లీ అమ్మవారికి విగ్రహం లానే కూర్చుని ఉన్నట్టయితే ఉంది. కింద అయితే జుంక అయితే ఉంది. ఇదైతే చాలా పెద్దగా ఉందండి. చూడండి, ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది. కింద అనేసి గ్రీన్ అండ్ పింక్. పింక్ అంటే కొంచెం రెడ్ పింక్, మెరూన్ పింక్ అండి. ఇది మెరూన్ పింక్ తోని వైట్ పూసారు. చాలా బాగున్నాయి. స్టెప్ బై స్టెప్ గా డిజైన్ తీసి చేసిన దానికంటే ఇంకా బాగున్నాయండి. చేసిందన్నా ఏదో ఒకటి మిస్టేక్ పోతుంది అట్లా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా క్వాలిటీ తక్కువ అనేసి అసలు లేదు. చూడండి, దీనికైతే మన దిమ్మ టైప్ కాకుండా ఇట్లా ఉందండి సింగిల్ అయితే. ఇదైతే చిన్న పిల్లలకు కూడా బాగా పెట్టవచ్చు. ఒక 5-10 ఇయర్స్ వాటికి అయితే చాలా బాగుంటాయి. పిల్లలకైతే బాగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళకి దిమ్మలు అయితే చాలా కష్టంగా ఉంటాయి కదా, అందుకోసం ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. చూడండి, మన లంగా ఓణి మీదకైనా సరే చాలా బాగుంటాయి. రెండు చూసుకున్నట్టయితే సేమ్. అసలు ఎక్కడ క్వాలిటీ అయితే ఇవైతే నేను కొని చాలా రోజులు అవుతుంది, కానీ కలర్ షేడింగ్ కూడా అసలు పోలేదు, కొంచెం కూడా డ్యామేజ్ అయితే కాలేదు. ఇది చాలా అంటే చాలా బాగున్నాయి. మీకైతే ఒకసారి ఇట్లా దగ్గర నుంచి చూసినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. అమ్మవారి రూపం అయితే మనం ఇంట్లో పూజ గదిలో అయితే ఎలా మనమైతే పెట్టుకుంటామో అలాగే కనిపిస్తుంది. మనకు పైన జుంక అయితే చాలా బాగున్నాయి. పెట్టుకున్నప్పుడు కూడా హాఫ్ సారీలో అయితే చాలా బాగుంటాయి. సారీస్లో, హాఫ్ సారీస్లో మన పిల్లలకి చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా ఎంత బాగుంటాయో. ఇలాంటి కలెక్షన్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే మాకైతే కమెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తాము. చూడండి, చాలా బాగున్నాయి. అదే ఇదైతే ఒక్క పీసే దొరికింది. చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైసెస్కి వచ్చింది. ఇది 350నో 250నో ఉండండి. చాలా రోజులు అంత గుర్తుకు లేదు మాకైతే. చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. బయటనే తీసుకున్నాం, షాప్లోనే తీసుకున్నాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే చాలా రోజులు అయింది, చాలా రఫ్ అండ్ టఫ్ కూడా చాలా వరకు యూజ్ చేసి, కానీ చాలా బాగా అయితే వచ్చింది. గోల్డెన్ ఫిష్, గోల్డ్ ఫినిషింగ్ కూడా అసలు కలర్ అయితే షేడ్ అయితే కావట్లేదు. మనం కొన్ని అయితే వాష్ కలవగానే కొన్ని అయితే షేడ్ అవుతుంటాయి, ఇది విరిగిపోయినట్టు కూడా అసలు ఉంటుంటాయి. కానీ ఇదైతే అసలు అట్లా కావట్లేదు. చాలా బాగుంది. చాలా రోజులు అవుతుంది కూడా. గ్రీన్ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇంకా ఇందులో చిన్న చిన్న స్టోన్స్ కూడా చాలా వరకు అయితే బాగుంటాయి. అవి కూడా చాలా వరకు దొరుకుతాయి. చాలా మంది కూడా ఇష్టపడతారు. ఇట్లా పెద్ద బుట్ట ఉండి ఆయన అమ్మవారు ఉండి, ఇప్పుడైతే చాలా వరకు అయితే లక్ష్మీ అమ్మవారు అయితే చాలా మంది గోల్డ్ జ్యువెలర్స్ ఇట్లా మనం కొన్న జ్యువెలర్స్ మాదిరిగా చాలా వరకే దొరుకుతున్నాయి. ఇలాంటి డిజైన్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి. ఎందుకంటే ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే ఆడపిల్ల. అందుకనేసి కూడా చాలా మంది ఎక్కువ డిజైన్స్ తీయడానికి కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు, తీసుకోవడానికి కూడా. అమ్మవారి సెంటిమెంట్ కూడా చాలా మందికి ఉంటుంది. చూడండి, విగ్రహం రూపం లాగా అసలు ఎంత బాగుందో. నా దగ్గర అసలు పిక్చర్స్ చేసేటప్పుడు పిక్చర్స్ లేవండి, అసలు ఫొటోస్ లేవు. చాలా వరకు ఉండే ఇవన్నీ అయితే వేరే ఫోన్లో ఉన్నట్టున్నాయి. మా దగ్గర అయితే
మ్యాక్సిమం వీడియోస్కి ఎక్కువ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా వచ్చినట్టయితే పిక్చర్స్ షేర్ చేసి మరొక వీడియో అయితే తీయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో అయితే జ్యువెలరీ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే కమెంట్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.